హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుంది. మీ ఎనర్జీస్ చెక్ చేసుకోవడానికి అవుతుంది. మీ పర్సన్స్ ఎనర్జీస్ కూడా చెక్ చేయడానికి అవుతుంది. అండ్ అలానే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఇలాంటి వీడియోస్ అయితే యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఈమెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈ రోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీ వ్యక్తి పేరులో మొదటి అక్షరం ప్రకారం అసలు వాళ్ళ విషయంలో మీరిప్పుడు ఏం చెయ్యాలి? అసలేం చేస్తే బావుంటుంది? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. టైమ్ టు టైమ్ చాలా మంది వ్యక్తుల విషయంలో ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుందో అంటే తెలియక చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. ఏదో చెయ్యాలి అనిపిస్తుంటది. బట్ ఏది చేయలేని పరిస్థితి. ఏం చేస్తే ఎలా అది అంటే వాళ్ళని ఎఫెక్ట్ చేస్తుందనే భయంతో ఉంటారు. సో, అందుకే నాకేమనిపించింది అంటే ఈరోజు మీకు అంటే ఇలాంటి రీడింగ్ చేసి గైడెన్స్ ఇస్తే మేబీ వ్యక్తుల విషయంలో ఏం చేస్తే బావుంటుంది అనే క్లారిటీ వస్తది. మేబీ కొన్నిసార్లు ఏంటంటే ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవడమే బెటర్ అని కార్డ్స్ చెప్పొచ్చు. కొన్నిసార్లు మాత్రం సైలెంట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంటే మోస్ట్‌లీ అదే చెప్తది. బట్ ఏది ఏమైనా సరే యూనివర్స్ నుంచి మీకసలు స్పెసిఫిక్‌గా గైడెన్స్ ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఎప్పట్లానే మేము ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. మీరు చూసినట్టయితే ఫస్ట్ కార్డ్ సెట్‌కి ఏబీసీడీ, ఈపీ, క్యూఆర్‌వై లెటర్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి ఎఫ్‌జీహెచ్‌ఐజేఎస్‌టీయూ జెడ్ లెటర్స్ ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి కేఎల్ఎంఎన్ఓవీడబ్ల్యూఎక్స్ లెటర్స్ ఉన్నాయి. మీ పర్సన్ నేమ్‌లో ఫస్ట్ లెటర్ ప్రకారం అయితే మీరు కార్డ్ సెట్ పిక్ చేసేసుకోండి. సర్‌నేమ్ ఆర్ నిక్ నేమ్స్ కాదండి. రిజిస్టర్‌లో మెయిన్ నేమ్ ఉంటది కదా! ఆ నేమ్ ప్రకారం. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఏబీసీడీ, ఈపీ, క్యూఆర్‌వై లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలో ఇప్పుడు మీరేం చెయ్యాలి? అసలేం చేస్తే బెటరు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి విషయంలో అసలు మీకేం చేయాలో అర్థం అవ్వట్లేదండి. ఎక్కడో స్టక్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది. బ్యాక్ అండ్ ఫోర్త్ అవుతున్నారు. అంటే, ఈ వ్యక్తి విషయంలో కొంచెం భయం కూడా పడుతున్నట్టే నాకైతే అనిపిస్తుంది. అయితే మీకెందుకు భయము అంటే ఒకటే రీజన్ అండి. మీరేం చేస్తే మళ్ళీ సిట్యుయేషన్స్ ఎలా ఉంటాయో, ఆ వ్యక్తి ఎలా ట్రిగ్గర్ అవుతారో, సో దానివల్ల మళ్ళీ ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సుంటుందో అనే ఆ భయం. గతంలో కూడా మీరేంటంటే ఈ వ్యక్తిని కంప్లీట్‌గా స్టడీ చేయకుండానే మీ ఓన్ జడ్జ్‌మెంట్‌తో కొన్ని పనులు చేసినట్టున్నారు. ఆర్ అంటే ఒక టైట్ సిట్యుయేషన్‌లో ఉన్నట్టున్నారు. దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో మీరు జాగ్రత్త పడాలి అనుకుంటున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ వ్యక్తి విషయంలో అందుకే మీకేంటంటే ఫుల్ కన్‌ఫ్యూజింగ్‌గా ఉంది. కొన్నిసార్లు ఏంటంటే ఏదో చేయాలనిపిస్తుంది. కొన్నిసార్లు మాత్రం సైలెంట్‌గా ఉండాలి అనిపిస్తుంది. ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకి వెళ్ళలేకపోతున్నారు. అలా అని చెప్పి వెనక్కి వెళ్ళలేకపోతున్నారు. మధ్యలో స్టక్ అయిపోయారు. ఈ విషయంలో మీకు ఎవరైనా సజెషన్స్ ఇస్తే వింటున్నారు. బట్ అలా అని చెప్పి అవి ఫాలో చేయడానికి కూడా మీకు ధైర్యం సరిపోవట్లేదు. ఎందుకంటే వన్స్ అంటే మీరు ఇన్వాల్వ్ అయ్యి చేసిన తర్వాత మీరే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి కదా! ఇక్కడ మేబీ మీకు ఎవరైనా సజెషన్స్ ఇవ్వచ్చు. ఆర్ వాళ్ళ హెల్ప్ ఎంతవరకు చేయాలో అంతవరకు చేస్తారు. బట్ ఆ తర్వాత కాన్సిక్వెన్సెస్ మాత్రం ఫేస్ చేయాల్సింది కంప్లీట్‌గా మీరే కాబట్టి, ఎక్కడో మీరు భయపడుతున్నారు, ఆలోచిస్తున్నారు, జాగ్రత్త పడాలనుకుంటున్నారు. మేబీ గతంలో కూడా మీరేంటంటే, వెనక ముందు చూడకుండా కొన్ని పనులు చేశారండి. అవేంటంటే మీకు బ్యాక్ ఫైర్ అవుతాయని అప్పుడు తెలీదు. లేకపోతే అలాంటి పనులు చేసుండేవారు కాదేమో. బట్ ఆల్రెడీ చేశారు కాబట్టి, కాన్సిక్వెన్సెస్ కొంతవరకు ఫేస్ చేశారు కాబట్టి, మీ ఆలోచనలేంటంటే ఇలా ఉన్నాయి. యాక్చువల్‌గా ఇప్పుడు కూడా ఇక్కడ యూనివర్స్ ప్రకారం మీకు గైడెన్స్ ఏంటంటే, మీరు కొంత స్లో డౌన్ అయ్యి సిట్యుయేషన్స్‌ని స్టడీ చేయాల్సిన అవసరం కనిపిస్తుందండి. వ్యక్తిని స్టడీ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది.
వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటో మీకు ఒకవేళ తెలిస్తే ఓకే. తెలియకపోతే మాత్రం టైం తీసుకోవడమే బెటరు. ఎందుకంటే ఇక్కడ ఒకవేళ ఈ వ్యక్తి గురించి మీకు ఫుల్‌గా క్లారిటీ ఉన్నప్పటికీ, సిట్యుయేషన్స్ ఏంటో మీకు అర్థమైనప్పటికీ కూడా మీరే యాక్షన్ తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. మీరే అంటే ఇక్కడ ఆల్రెడీ మీ ఓన్ థాట్స్‌లో ట్రాప్ అయిపోయారు కాబట్టి, సో ఇది మీకంత ఈజీ కాదండి. మిమ్మల్ని మీరు పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏది ఏమైనా సరే మీ కార్డ్స్ చూస్తున్న ప్రకారం అయితే మీకిక్కడ థింగ్స్ వర్కౌట్ అవుతాయి. థింగ్స్ బెటర్ అవుతాయనయితే అనిపించట్లేదు. అంటే ఒకప్పుడులాగా అయితే రిలేషన్‌షిప్ ఉంటుంది. ఒకప్పుడులాగా మీరు మీ ఓన్ హ్యాపీనెస్‌ని ఫైండ్ చేయగలుగుతారు అనే ఫీలింగ్‌లో అయితే లేరు. అలా అని చెప్పి ఈ రిలేషన్‌షిప్‌ని ఎలా అర్థం చేసుకోవాలో కూడా మీకు అర్థం అవ్వట్లేదు. వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ ఇక్కడేంటంటే మీ ఫీలింగ్స్ సార్ట్ ఔట్ చేసుకోవాల్సిన అవసరం ఉందేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ వ్యక్తి విషయంలో మీరు ఒక డెసిషన్ తీసుకోలేకపోవడానికి అట్‌లీస్ట్ ఇక్కడ ఏదైనా యాక్షన్ తీసుకుందాము అనుకున్నా మీకిక్కడ ఏ ఛాన్సు లేదు అనిపించడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మీ ఫీలింగ్స్ ఏంటో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు సార్ట్ ఔట్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఆ ఇన్నర్ కాన్‌ఫ్లిక్ట్ అనేదైతే చాలా సీరియస్ గానే ఉంది అని చెప్పాలి. ఎందుకంటే, మీరు కన్‌ఫ్యూజ్ అవుతున్నారండి. నిజానికి ఈ వ్యక్తి విషయంలో మీకేం కావాలి? ఏం దొరికితే మీరు హ్యాపీగా ఉంటారు అని క్వెషన్ చేస్తే, ఆన్సర్ మీ దగ్గర కూడా లేదు. అలా అని చెప్పి మీరేంటంటే, పోనీ ఈ వ్యక్తిని విడిచిపెట్టేయడానికి రెడీగా ఉన్నారు అంటే అది లేదు. సో పోనీ కలవడానికి రెడీగా ఉన్నారంటే అది కూడా లేదు. యాక్చువల్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది అనే నమ్మకం కూడా మీకు లేదు. సో, అందుకే మీరేంటంటే ఏం చేయాలో అర్థం కాక స్టక్ అయిపోయినట్టుగా నాకైతే అనిపిస్తుంది. బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలో మీకొక క్లారిటీ వచ్చే వరకు మీరు అంటే ఏది చేయకపోవడమే బెటరు. వన్స్ ఆ క్లారిటీ వచ్చిన తర్వాత కూడా నాకు తెలిసి మీరు అంత ఈజీగా ఒక స్టెప్ అయితే ముందుకు వేయలేరు. కాకపోతే అట్‌లీస్ట్ అప్పుడు కొంచెమైనా ధైర్యం చేయగలరు. అంటే ఎందుకు అలా నేను చెప్తున్నానంటే మీరు ఏదో ఒకటి డిసైడ్ అవుతారు కదా! డిసైడ్ అయిన తర్వాత పర్సన్ ఏంటంటే సైలెంట్‌గా ఉండలేరండి. ఏ వ్యక్తి అయినా సరే ఏదైనా ఒకటి డిసైడ్ అవ్వనంత వరకే వాళ్ళు వెయిట్ చేస్తారు. బట్ వన్స్ డిసైడ్ అయిన తర్వాత అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా యాక్షన్ తీసుకోవాలనే ట్రై చేస్తుంటారు. సో, మీ విషయంలో కూడా ఏంటంటే ఈ వ్యక్తికి అంటే ఎలా హ్యాండిల్ చేస్తే బావుంటుంది? ఈ వ్యక్తి విషయంలో ఏం చేస్తే అసలు మీరు హ్యాపీగా ఉంటారు అనేది మీరు తెలుసుకోలేకపోతున్నారు. సో, దీనికి ముందు మీరు ఆన్సర్ ఫైండ్ చేసిన తర్వాత ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదైనా చేస్తే బెటరు. ఒకవేళ కానీ ఈ వ్యక్తి విషయంలో ఛాన్స్ తీసుకోవాలి వీళ్ళు మీతో ఉంటేనే మీరు హ్యాపీగా ఉంటారు అనుకోని ఒకవేళ డిసైడ్ అయితే, డెఫినెట్‌గా మీరు ఒక స్టెప్ అప్పుడు ముందుకు వేస్తే రిలేషన్‌షిప్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. ఈవెన్ ఈ వ్యక్తి వద్దు అనుకున్న అట్‌లీస్ట్ మీ ఇంటెన్షన్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయి కాబట్టి, దాని ప్రకారం అయినా సరే మీరు ఏదైనా చేయాలి అనుకుంటే చేయొచ్చు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటేనండి, మీరు ఇంకా ఈ వ్యక్తి విషయంలో ఏది కూడా ఫుల్‌గా డిసైడ్ అవ్వలేదు. వన్స్ వీళ్ళ విషయంలో అసలు ఏం కావాలి? మీ ఇంటెన్షన్స్ ఏంటి? ఇలా కూడా చూసుకోవాలండి. చూసుకొని కానీ మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా రిలేషన్‌షిప్‌లోనైతే గుడ్ చేంజెస్ వస్తాయి. సో, బేసిక్‌గా ఇప్పటికి మీరేం చేయాలి అంటే, ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీ ఫీలింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకోండి. మీరసలు ఒరిజినల్‌గా ఏం కావాలనుకుంటున్నారు? అంటే ఇక్కడ వ్యక్తుల ఇన్‌ఫ్లూయెన్స్ లేకపోతే ఆ వ్యక్తి బిహేవియర్ ఆ వ్యక్తి రియాక్షన్స్ బట్టి కాకుండా, మీ హార్ట్ ఏం కోరుకుంటుంది? మీరసలేం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అనేది మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లమ్ అయితే ఉందండి. లైక్ ఏంటంటే ఆ వ్యక్తి ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి అనేది పక్కన పెడితే, మీ ఇంటెన్షన్స్ ఏంటి అనేది మీకు క్లారిటీ లేదు. దానివల్ల మీరేంటంటే ఇక్కడ యాక్షన్ కూడా తీసుకోలేకపోతున్నారు. అంటే మీకు ఛాన్స్ లేదు. మీరిప్పుడు యాక్షన్ తీసుకోకపోవడమే మంచిది అని నేను చెప్పను కానీ, బట్ మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేనప్పుడు యాక్షన్ ఎలా తీసుకుంటారు? మీకేం కావాలో మీకు క్లారిటీ లేనప్పుడు అసలు ఏ బేసిస్ మీద ఆ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకోగలుగుతారు? సో, అది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. సో, మీరేంటంటే కన్‌ఫ్యూజన్‌లో అయితే క్లియర్‌గా ఉన్నారు. మీరు టైం తీసుకొని కొంచెం అర్థం చేసుకోండి సిట్యుయేషన్స్‌ని. అలానే మీ హార్ట్ ఏం కోరుకుంటుందో కూడా క్లారిటీ తెచ్చుకున్న తర్వాత మీరు ఒక స్టెప్ ముందుకు వేస్తే బావుంటుంది. అది యెస్ అయినా, నో అయినా ప్రాబ్లమ్ లేదండి. బట్ మీరు ఒక క్లారిటీ అయితే ఇక్కడ తెచ్చుకోవాలి. అంటే ఇక్కడ మీరేం చేస్తున్నారంటే ఆ వ్యక్తి మీకు క్లారిటీ ఇవ్వాలి అని వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఆ వ్యక్తి మీ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే మీకు ఈజీ అన్నట్టు కూడా మేబీ ఉంటున్నారేమో. బట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఆ వ్యక్తి ఏ డెసిషన్ తీసుకుంటారు అనేది అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. లైక్ వాళ్ళ ఇష్టం అది. బట్ మీ విషయానికొచ్చేసరికి మీరేం డిసైడ్ అవుతున్నారు? మీకేం కావాలి అనేది ఇది మీరు క్లియర్‌గా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కానీ మీరు కరెక్ట్‌గా డెసిషన్ తీసుకోకపోతే తర్వాత రిగ్రెట్ అయ్యేది మీరే. తర్వాత సఫర్ అవుతారండి. సో, అలా జరగకూడదు అనుకుంటే మాత్రం ఇప్పుడే క్లియర్‌గా ఉండండి. ఎందుకంటే మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయిపోయారండి. ఇక్కడ మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా ట్రాప్ అవ్వలేదు. ఇక్కడ ఎవరు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఓన్లీ మీరు ట్రాప్ అయింది మీ థాట్స్‌లో. సో, మీకు మీరుగా బయటకు రావాలి అంటే మీకేం కావాలో మీరే తెలుసుకోవాలి. అండ్ ఇంకొకటి
ఫ్యూచర్ ఇలా ఉండాలి. ఫ్యూచర్‌లో ఇది జరగదేమో ఆర్ ఇదే జరుగుతదేమో అని ఇలాంటి ఒక ఎక్స్‌పెక్టేషన్ కాకుండా ఆర్ మీకు మీరే కొన్ని ప్రిడిక్ట్ చేసుకోకుండా అసలు మీకేం కావాలి అనే బేసిస్‌లో మీరు ఫస్ట్ డిసైడ్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలో మీకు అర్థమవుతదండి. కానీ ఒకటైతే నేను చెప్పగలను. ఈ రిలేషన్‌షిప్ కావాలి అనుకోని మీరు ఫస్ట్ ఒక క్లారిటీ తెచ్చుకొని ఒక స్టెప్ ముందుకు వేస్తే డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ వర్కౌట్ అవుతది. అంటే ఇక్కడ మీరు అనుకోవచ్చు ఒక స్టెప్ ముందుకు ఎలా వేయాలో అర్థం అవ్వట్లేదు అని. ఫస్ట్ ఏం కావాలో తెలిస్తే కదా! నెక్స్ట్ ఆ స్టెప్ ఎలా ముందుకు వేస్తే బావుంటుందో అర్థమవుతది. సో, ప్రెజెంట్ అయితే మీరు టైం తీసుకొని, మీరు మీ సిట్యుయేషన్స్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోండి. మీ ఫీలింగ్స్‌ని మీరు సార్ట్ ఔట్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంటు. ఆ తర్వాత మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ఆటోమేటిక్‌గా మీకు ఒక కనిపిస్తుందండి. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని గైడ్ చేస్తుంది. అక్కడి వరకు ఎలా చేరాలి, ఏంటి అనేది మీకు ఆటోమేటిక్‌గా అర్థమవుతది. బట్ అవన్నీ అర్థం అవ్వాలంటే ముందు మీ గురించి మీకు అర్థం అవ్వాలి కదా! సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, సేమ్ అండి. నేను చెప్పాను కదా! యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలో మీకు పేషెన్స్ కానీ, కమిట్మెంట్ కానీ, లాయల్టీ కానీ అన్నీ ఉన్నాయండి. ఈ వ్యక్తి అంటే మీకు చాలా ఇష్టం. ఈ వ్యక్తికి మీరేంటంటే బాగా అటాచ్ అయిపోయారు. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు ఎంతవరకు ఛాన్స్ తీసుకోవాలో అంతవరకు ఛాన్స్ తీసుకున్నట్టే నాకైతే అనిపిస్తుంది. బట్ రీసెంట్ టైమ్స్‌లో ఏంటంటే అలా ఉండలేకపోతున్నారు. ఎక్కడో కానీ రిలేషన్‌షిప్‌లో ట్రాప్ అయిపోయినట్టుగా ఆర్ మీ ఓన్ థాట్స్‌లోనే మీరు ట్రాప్ అయిపోయినట్టుగా మీకు క్లియర్‌గా తెలుస్తుంది. స్ట్రక్ అయిపోయారండి. సో, దీని నుంచి ఏంటంటే మీరు బయటకి రాలేకపోతున్నారు. అందుకే మీ ఆలోచనలు కూడా ఇక్కడ స్టేబుల్‌గా ఉండట్లేదు. కాసేపు ఈ వ్యక్తి కావాలి, ఈ వ్యక్తితో ఉంటేనే హ్యాపీగా ఉంటారు అని ఫీల్ అవుతున్నారు. కాసేపు మాత్రం ఈ వ్యక్తి ఉండకపోతేనే మంచిది. అంటే ఇలాంటి రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదు. ఎందుకు మనల్ని మనం ఇబ్బంది పెట్టుకోవడం అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. లైక్ మీ ఎమోషన్స్‌ని ఎక్కడో కానీ బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఒకప్పుడు మీకు పేషెన్స్ ఉంది. బట్ ఇప్పుడు మీకు పేషెన్స్ లేదండి. ఇప్పుడు ఏదో ఒకటి తొందరగా తెలిసిపోవాలి. ఏదో ఒకటి తొందరగా జరిగిపోవాలి అన్నట్టుగా మీరు ఉంటున్నారు. సో, ఇలా మీ ఆలోచనలు ఉండడం వల్ల మీరేంటంటే ఇక్కడ ఏం చేయాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? అనేది క్లియర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు. సో, ఫస్ట్ మీకేం కావాలో మీకు తెలియాలి కదా! మీ ఫీలింగ్స్ ఏంటో మీకు అర్థం అవ్వాలండి. మీరేంటంటే ఏదో ఒకవైపే నిలబడ్డానికి ట్రై చేయండి. అటూ ఉంటున్నారు, ఇటూ ఉంటున్నారు. సో, దానివల్ల ఇక్కడ ఏమవుతుందంటే చాలా కన్‌ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. అది మీకు క్రియేట్ అవుతుంది. ఆ వ్యక్తికి కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఇది రోజు రోజుకి కూడా పెద్దదయిపోతుందండి. సో, మీ వైపు నుంచి మీరు అంటే ఏదో ఫ్యూచర్ ఇలా ఉంటదేమో, ఆరు ఫ్యూచర్‌లోని ఇలా జరుగుతదేమో, ఆరు వ్యక్తి ఇలా ఉంటారేమో అని ఆలోచించడం మానేసి, మీ ఫీలింగ్స్ అనేవి స్టేబుల్‌గా ఉంటాయా లేదా? మీరసలు అంటే ఆ క్లారిటీ మెయింటైన్ చేయగలరా లేదా అనేది చూసుకొని, మీరేంటంటే కొంచెం అంటే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి, బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తే మాత్రం డెఫినెట్‌గా మీకిక్కడ ఆన్సర్ ఏంటో అర్థమవుతుందండి. అండ్ మీరు ఎలా ముందుకు వెళ్తే బావుంటుంది? ఏం చేస్తే ఇక్కడ బెనిఫిట్ అవుతారు అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో, అందుకే నేనైతే ఒకటే చెప్తాను. ఓవరాల్‌గా మీకు గైడెన్స్ ప్రకారం అయితే ఇప్పుడు మీరు ఈ వ్యక్తి విషయంలో టైం తీసుకొని మీరు సిట్యుయేషన్స్‌ని కన్సిడర్ చేసిన తర్వాత యాక్షన్ తీసుకుంటే మంచిది. యాక్షన్ తీసుకున్నప్పుడు కూడా వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేయాలా? లేకపోతే ఆ వ్యక్తే కాంటాక్ట్ చేసే వరకు వెయిట్ చేయాలా? ఇలాంటివి ఎలా ఉంటాయంటే అన్‌లెస్ ఆర్ అంటిల్ మీ ఫీలింగ్స్ మీరు సార్ట్ ఔట్ చేసుకుంటే తప్ప ఆ విషయంలో మీకు క్లారిటీ రాదు. సో, అందుకే స్టేబుల్‌గా ఉండడానికైతే ట్రై చేయండి. ఆటోమేటిక్‌గా మీకు అర్థమవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఎఫ్, జీ, హెచ్, ఐ, జే, ఎస్, టీ, యూ, జెడ్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో, సో, మీకోసమేనండి ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీ వ్యక్తి విషయంలో ఇప్పుడు మీరు ఏం చెయ్యాలి? అసలు ఏం చేస్తే బెటర్? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా మీ వ్యక్తి విషయంలో మీరేం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారండి. ఏదో చేయాలనిపిస్తుంది. బట్ ఏమీ చేయలేకపోతున్నారు. ఎందుకు అలా అంటే, గతంలో కూడా చాలా ప్రయత్నాలు చేశారు మీ వ్యక్తి కోసం. బట్ ఏ ప్రయత్నాలు కూడా ఫలించలేదు. మరి కొంచెం అంటే మీ ఇద్దరి మధ్యలో దూరాన్ని పెంచాయని చెప్పొచ్చు. అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ ఉండొచ్చు. ఏదైనా అవ్వచ్చు. బట్ ఇక్కడ క్లియర్‌గా నేనైతే ఒకటి చెప్పగలను. అదేంటంటే, మీరు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే, ఏది కూడా మీకు వర్కౌట్ అవ్వట్లేదండి. మీరు అందుకే ఇక్కడేంటంటే, సైలెంట్‌గా ఉండడమే బెటరు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. బట్ అలా సైలెంట్‌గా ఎక్కువ రోజులు కూడా ఉండలేకపోతున్నారు. ఏదో చేస్తే బావుంటుంది అన్నట్టుగా మీకు అనిపిస్తుంది.
సో, ఇక్కడ అంటే ఒక్కటి మాత్రం నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ వ్యక్తి విషయంలో మీరు ఏం చేయాలి అనుకున్నా సరే స్లోగా చేయాల్సుంటుందండి. వెంటనే అంటే ఏదో చేసేసి, ఏదో మాట్లాడేయాలని ఆర్ అలా అని చెప్పి ఈ వ్యక్తిని వదిలేయడమే బెటరా? అంటే ఇంత కన్‌ఫ్యూజన్ అయితే ఇక్కడ అవసరం లేదు. యాక్చువల్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు సిట్యుయేషన్స్‌ని పైపైన చూస్తున్నారు. డీప్‌గా కానీ చూస్తే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా మీరు సిట్యుయేషన్స్ ఏంటి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఇక్కడ ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుందండి. డెఫినిట్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీరు బేబీ స్టెప్స్ వేయాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే మీరు బేబీ స్టెప్స్ వేస్తే ఈ రిలేషన్‌షిప్‌లో స్లో అండ్ స్టడీగా ప్రోగ్రెస్ కనిపిస్తుంది. బట్ ఒకేసారి థింగ్స్ వర్కౌట్ అయిపోతాయా అంటే వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ డెఫినిట్‌గా ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అంటే మీరు కూడా కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు ఆ వ్యక్తి వల్లే ప్రాబ్లమ్స్ వాళ్ళే చేంజ్ అవ్వాలి అని. బట్ ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేయాలి అంటే ఈ వ్యక్తి విషయంలో మీరు కూడా చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. మీరు ఆ ఓల్డ్ పర్సన్‌లా ఉంటూ ఓల్డ్ ఎనర్జీస్ క్యారీ చేస్తూ థింగ్స్‌ని బెటర్ చేస్తాము అంటే జరిగే పరిస్థితి కనిపించట్లేదండి. సో, దీనివల్ల మరి కొంచెం మీరేంటంటే ఎమోషనల్ అవ్వడం కానీ, ఎందుకో మెంటల్‌గా అన్‌స్టేబుల్ అవ్వడం కానీ, లైక్ అంటే చాలా డిప్రెస్డ్‌గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తిని మీరేంటంటే మ్యానిప్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ చేయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ ఈ వ్యక్తి విషయంలోని అంటే ఇంక నేనేం చేయలేను, నా వల్ల అవ్వదు అనుకోని అలా హోప్‌లెస్‌గా కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, బట్ ఈ వ్యక్తి సిట్యుయేషన్స్ ఏంటి? ఈ వ్యక్తి పర్సెప్షన్ ఏంటి? సో, అసలు ఈ రిలేషన్‌షిప్ ఎలా ఉంది? ఎక్కడుంది? అని మీరేంటంటే మరి కొంచెం డీప్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే ఫ్యాక్ట్స్ ఏంటో అవి తెలుసుకొని వాటిని యాక్సెప్ట్ చేస్తూ మీరేంటంటే నెక్స్ట్ ఎలా దీన్ని హ్యాండిల్ చేస్తే బావుంటుంది అనుకోని ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే ఈ రిలేషన్‌షిప్‌లో చేంజెస్ అయితే చూస్తారండి. లేకపోతే ఇక్కడ ఏమవుతుంది అంటే మీరు ఒకవేళ ఎంత ట్రై చేస్తున్నా సరే ఈ వ్యక్తి మీకు కోఆపరేట్ చేయరు. పైగా వ్యక్తి ఏంటంటే మీకు కొత్త ప్రాబ్లమ్స్‌ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. అంటే వేరే వ్యక్తుల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ ఆర్ వాళ్ళేదైనా సరే సమ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవడం కానీ, అలాంటివి చేస్తారు. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, ఇఫ్ మీకు కమిట్మెంట్ ఉండి థింగ్స్ వర్కౌట్ అయితే బావుంటుంది అని మీరు ఫీల్ అయితే మాత్రం స్లోగానే ముందుకు వెళ్ళాలి. స్లోగానే ప్రయత్నాలు చేయాలి. అండ్ ఇంకొకటి మీరొక ప్రయత్నం చేసిన తర్వాత లైక్ ఆ వ్యక్తిని మీరు కాంటాక్ట్ చేయాలి అని ట్రై చేస్తే, ఆ వ్యక్తి కానీ అంటే దానికి రెస్పాండ్ అవ్వకపోతే మీరు కొంతకాలం మళ్ళీ వెయిట్ చేయాల్సుంటుందండి. వెయిట్ చేసి మళ్ళీ ట్రై చేయాలి. అంతేకాని వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు కదా అని చెప్పి మళ్ళీ అదే పనిగా ట్రై చేయడం, లేకపోతే వేరే వ్యక్తులతోని ఈ వ్యక్తికి మళ్ళీ కాంటాక్ట్ చేయించడం, లేకపోతే ఇక్కడ థింగ్స్‌ని మరికొంచెం కాంప్లికేట్ చేయడం అలాంటివైతే వద్దండి. ఎందుకంటే అలాంటివి చేయడం వల్ల ఈ రిలేషన్‌షిప్ రోజు రోజుకి కూడా కాంప్లికేట్ అయిపోతది. ఆల్రెడీ మీకు తెలిసే ఉంటది. ఎందుకంటే గతంలో కూడా మీరు ఈ విధంగా ప్రయత్నాలైతే చేసినట్టు నాకనిపిస్తుంది. బట్ అప్పుడు వర్కౌట్ అవ్వలేదు. సో, ఇప్పుడు కూడా మళ్ళీ అలా చేస్తే వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకొకటి నేను చెప్పినట్టుగా ఆ వ్యక్తి సిట్యుయేషన్స్ ఏంటి? అసలు ఆ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా మీరు అర్థం చేసుకోవాలండి. చాలా మందికేంటంటే వ్యక్తులు చెప్తారు. మా సిట్యుయేషన్ ఇది ఆర్ మేమిలా అనుకుంటున్నామని. బట్ అది చాలా మందేంటంటే యాక్సెప్ట్ చేయరు. ఎందుకు యాక్సెప్ట్ చేయరంటే ఒకటే రీజన్. అలా యాక్సెప్ట్ చేస్తే వాళ్ళు దూరం అయిపోతారేమో! లేకపోతే ఇక్కడ అంటే ఇద్దరి మధ్యలో గ్యాప్ వచ్చేస్తదేమో అని ఫీల్ అవుతారు కానీ ఆల్రెడీ గ్యాప్ వచ్చిన తర్వాత కొత్తగా గ్యాప్ రావడానికి ఏముంటది? సో, ఇది మీరు అర్థం చేసుకోవాలండి. ఎందుకంటే చాలా మందికి క్లియర్‌గా వ్యక్తి ఇంటెన్షన్స్ ఏంటో తెలుస్తాయి. తెలిసినా సరే దానికి రెస్పెక్ట్ ఇవ్వరు వాళ్ళు. ఆ స్పేస్ కానీ, ఆ టైం కానీ ఆ వ్యక్తికేంటంటే ఇవ్వడానికి ఇష్టపెట్టుకోరు. ఎందుకంటే అలా ఇస్తే మళ్ళీ రిలేషన్‌షిప్ ఎక్కడ డ్యామేజ్ అయిపోతదో, ఎక్కడ అంటే ఇంకా కంప్లీట్‌గా ఇది కట్ అయిపోతదో అని భయానికి వాళ్ళేంటంటే అలా చేస్తారు కానీ, ఎదుటి వ్యక్తికి ఎలా అనిపిస్తదంటే వీళ్ళు పర్సనల్ స్పేస్ కూడా ఇవ్వట్లేదు. సో, వీళ్ళేంటంటే చాలా డెస్పరేట్‌గా ఉన్నారు అని ఫీల్ అవుతుంటారు. ఆ డెస్పరేషన్ మీలో ఎప్పుడైతే వాళ్ళకి కనిపిస్తదో ఖచ్చితంగా వాళ్ళేంటంటే దూరం పెట్టడానికే ట్రై చేస్తుంటారండి. సో, ఈ వ్యక్తి విషయంలో మీరేం చేయాలి అంటే స్లోగానే మూవ్ అవ్వాలి. సిట్యుయేషన్స్‌ని అర్థం చేసుకొని మీరేంటంటే ఆ టైంకి ఏదైతే ఫీల్ అవుతుంటారో మీ ఇంట్యూషన్ మీకు గైడ్ చేస్తుంటది. ఇలా చేయండి ఆర్ ఇలా ఉండండి అని. సో, మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో ఆర్ ఏదైతే సెన్స్ చేస్తుంటారో దాని ప్రకారం మీరు ముందుకు వెళ్ళాల్సుంటుంది. అంతేకాని ఇక్కడ అంటే మీకు వస్తున్న ఆలోచనలకు మీరు భయపడిపోయి ఇలా చేసేద్దాం, అలా ఉందాం అన్నట్టుగా అలా అయితే కుదరదు. ఎందుకంటే చాలా మంది వాళ్ళు సెన్స్ చేస్తుంది ఆర్ వాళ్ళు ఫీల్ అవుతున్న దానికి వాళ్ళకొస్తున్న ఆలోచనలకి మధ్యలో డిఫరెన్స్ తెలుసుకోలేకపోతుంటారండి. మనం ఆలోచిస్తున్నప్పుడు మనకి రకరకాలుగా అనిపిస్తూ ఉంటది. అంటే ఆలోచనలనేవి అలా ఉంటాయి కాబట్టి. బట్
మనం ఒకటి క్లియర్‌గా సెన్స్ చేయడం ఆర్ ఫీల్ అవ్వడం అనేది కంప్లీట్‌గా డిఫరెంట్. సో, మీరేంటంటే ఈ డిఫరెన్స్‌ని తెలుసుకొని, మీరు ఏదైతే ఫీల్ అవుతుంటారో, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వాలి. అంతేకాని మీరు ఏదేదో ఆలోచించి, ఏదో అంటే అక్కడ జరిగిపోతున్నట్టు భయపడిపోయి, మీరేదో చేయాలి అనుకుంటే, అప్పుడు ప్రాబ్లమ్ అవుతుంది. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అంటే మీకు చాలా పేషెన్స్ ఉండాలి. చాలా కమిట్మెంట్ ఉండాలి. అలా అయితేనే థింగ్స్ వర్కౌట్ అవుతాయి. అండ్ ఈ వ్యక్తిని మీరు డీల్ చేస్తున్నప్పుడు కూడా మీ ఇద్దరి మధ్యలో ఎవరైనా వ్యక్తులున్నారా? అసలు వాళ్ళ రోల్ ఏంటి? ఇవి కూడా మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మేబీ వాళ్ళే ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని కాంప్లికేట్ చేయొచ్చు. ఆర్ ఈ వ్యక్తి ఏంటంటే మీ ఎనర్జీస్‌ని హ్యాండిల్ చేయలేనప్పుడు వాళ్ళకి ఎందుకో మీ ఎనర్జీస్ డ్రైన్ చేస్తున్నాయి అనిపించినప్పుడు వాళ్ళు ఇంకొకళ్ళ సపోర్ట్ కూడా తీసేసుకోవచ్చు. అప్పుడు కూడా థింగ్స్ ఏంటంటే కాంప్లికేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఏది ఏమైనా సరే మీ కార్డ్స్ చూసిన ప్రకారం అయితే నేను క్లియర్‌గా చెప్పగలనండి. ఈ వ్యక్తి విషయంలోని మీరు థింగ్స్‌ని హ్యాండిల్ చేయాలి అంటే ఎమోషనల్ అయితే కుదరదండి. డీప్‌గా సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోవడం కానీ, వ్యక్తిని అర్థం చేసుకోవడానికి కానీ ట్రై చేయాలి. సో, అలా ట్రై చేసిన తర్వాత మీరేమైనా ప్రయత్నాలు చేస్తేనే చేంజెస్ అయితే మీకు కనిపిస్తాయి. ఎందుకు అంటే ఇంతలా చెప్తున్నానంటే మీరు ఆల్రెడీ గతంలో చాలా ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయ్యారు. సో, ఒక పాయింట్‌లో సరెండర్ కూడా అయిపోయారు యూనివర్స్‌కి. మళ్ళీ ఎందుకో గాని మీలో స్టార్ట్ అయింది ఆ డెస్పరేషన్ అనేది. ఏదో ఒక ఆన్సర్ తెలియాలి అనేలాగా ఉన్నారు. అలా అని చెప్పి ఆ వ్యక్తి నుంచి నెగెటివ్ ఆన్సర్ వస్తే అది యాక్సెప్ట్ చేయడానికి కూడా మీరేం రెడీగా లేరు. వాళ్ళ నుంచి మోస్ట్‌లీ పాజిటివ్ ఆన్సరే రావాలని వెయిట్ చేస్తున్నట్టుగా, ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, అది వచ్చే ఛాన్స్ అయితే ఉంది కానీ, బట్ మీరేంటంటే ఇది స్లోగానే హ్యాండిల్ చేయాల్సుంటుంది. అండ్ ఇది సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి కొంచెం అంటే మీరు ఎలా ఉండాలి అంటే, ఆ వ్యక్తి ఎమోషన్స్‌ని అర్థం చేసుకోవాలి. మీ ఎమోషన్స్‌ని కూడా చెక్ చేసుకోవాలి. సో, ఇక్కడ మీ ఎనర్జీ వాళ్ళ ఎనర్జీని డ్రైన్ చేయకూడదు. ఆర్ వాళ్ళ ఎనర్జీ మిమ్మల్ని డ్రైన్ చేస్తుంది అన్నప్పుడు మీరు కూడా ఏంటంటే ఆ డిస్టెన్స్‌ని మెయింటైన్ చేయాల్సుంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలా అయితేనే ఇక్కడ థింగ్స్‌నేంటంటే వర్కౌట్ చేయగలుగుతారు. ఈ వ్యక్తి విషయంలోని ఏం చేయాలి అనుకున్నా మీరు చేయొచ్చు. కాకపోతే సిట్యుయేషన్స్‌ని ఇంకా బెటర్‌గా అర్థం చేసుకొని ఒక్కొక్క స్టెప్ వేయడానికి ట్రై చేయండి. సో, అసలింకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా థింగ్స్ ఒక ఎక్స్‌టెంట్ వరకు బాగానే వర్కౌట్ అయ్యాయండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు చాలా హ్యాపీనెస్ ఇచ్చారు. ఈ రిలేషన్‌షిప్‌లో మీరేంటంటే డెఫినెట్‌గా అన్నీ వర్కౌట్ అవుతాయి. ఫ్యూచర్ అనేదైతే చూసారు. బట్ సడెన్‌గా కొన్ని జరిగాయి. దానివల్ల ఇప్పుడు మీకేమనిపిస్తుందంటే ఈ రిలేషన్‌షిప్ వర్కౌట్ అవ్వదేమో! ఈ రిలేషన్‌షిప్‌లోని ఏంటంటే మీరు ముందుకు వెళ్ళినా సరే ఎలా ఉంటదో అనే ఒక భయం మీకుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా ప్రయత్నాలు చేశారు కాబట్టి మీకు ధైర్యం సరిపోవట్లేదు. కాకపోతే న్యూ బిగినింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేనిందాకే మీకు చెప్పాను. ఈ రిలేషన్‌షిప్‌లో మీరు బ్యాక్ డౌన్ అవ్వాలని అనుకోవట్లేదు. ఖచ్చితంగా ఏం జరిగినా, ఎలా ఉన్నా సరే థింగ్స్ వర్కౌట్ చేసుకోవాలి అనేలా ఉన్నారు. కాకపోతే మీకు కొన్ని అర్థమవుతున్నా సరే స్టిల్ మీరేంటంటే వాటిని యాక్సెప్ట్ చేయట్లేదండి. మీ హార్ట్‌లో ఉన్న ఆన్సర్స్‌ని మీరేంటంటే యాక్సెప్ట్ చేస్తేనే మీరు నెక్స్ట్ ఏం చేయగలరో మీకు అర్థమవుతదండి. ప్రాబ్లమ్ ఎక్కడుంది అంటే ఆన్సర్స్ అన్నీ మీ ముందే ఉన్నాయి. ప్రతిదీ మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. బట్ దాన్ని మీరు యాక్సెప్ట్ చేయడానికి కానీ, ఆర్ దాన్ని హ్యాండిల్ చేయడానికి కానీ మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా లేరు. అది మీకెలా అనిపిస్తుందంటే చాలా వీక్ అయిపోతున్నట్టు ఎమోషనల్ విత్‌డ్రావల్ అనేది ఇక్కడ జరుగుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. సో, ఏది ఏమైనా సరే ఈ వ్యక్తి విషయంలోనేంటంటే, ధైర్యం చేసి ఒకేసారి రిస్క్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. స్టెప్ బై స్టెప్ అయితే వెళ్ళొచ్చు. కాకపోతే మీరు ఆ స్టెప్ వెయ్యాలి అంటే మీ ముందున్న ఆన్సర్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ మీకు ఆన్సర్స్ ఏంటో తెలియకపోతే సిట్యుయేషన్స్‌ని ఇంకా డీప్‌గా కానీ మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తే, మీరు ఏం చేయాలో మీకు అర్థమవుతది. బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే తీసుకోవచ్చు కానీ స్లోగానే ముందుకు వెళ్ళాల్సుంటుంది. వాళ్ళ సిట్యుయేషన్స్, వాళ్ళ మెంటల్ స్టేట్ ఏంటో అర్థం చేసుకొని, మీరు ముందుకు వెళ్ళినప్పుడు ఏంటంటే, మీరెక్కువ ఇబ్బంది ఫేస్ చేయరు. లేకపోతే అదెలా ఉంటుందంటే, ఆ వ్యక్తి మళ్ళీ అంటే మిమ్మల్ని నెగెటివ్‌గా అనుకోవడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో, ఏది ఏమైనా సరే మీరేంటంటే, ఇక్కడ ఏదో జరిగిపోతది, నెగెటివ్‌గా ఏదో ఉంటది అన్నట్టుగా కాకుండా ఆల్రెడీ జరిగింది, జరిగిపోయింది. సో, జరిగిపోయిన వాటిని యాక్సెప్ట్ చేస్తూ ఇక్కడ ఎలాంటి కరెక్షన్స్ చేస్తే బావుంటుంది? మీరు ఇంకా అంటే ఈ రిలేషన్‌షిప్‌లో ఎలా స్టెప్స్ ముందుకు వేస్తే బెటరు అనేది చెక్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి ట్రై చేయండి. థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి. సో, పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తి విషయంలో
అంటే ఇదే చేయండి, ఇలానే ఉండండి అని కాదు కానీ, ఈ వ్యక్తి గురించి మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి, జాగ్రత్తగానే స్టెప్స్ వేయాలి. ఆల్రెడీ చాలా సార్లు ఫెయిల్ అయినట్టు నాకు అనిపిస్తుంది కాబట్టి, సో, వాళ్ళ మెంటల్ స్టేట్, వాళ్ళ సిట్యుయేషన్ బట్టి ముందుకు వెళ్తారు. ఆ టైంకి అక్కడ ఛాన్స్ లేదు అంటే ఆగిపోతారు. మళ్ళీ ట్రై చేయొచ్చు. అలా ఉండాలి. బట్ ఒకేసారి అంటే ఏదో చేసేయాలి, ఏదో మారిపోవాలి అన్నట్టు మాత్రం చేయొద్దు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో ఫైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కేఎల్ఎంఎన్ఓవి డబ్ల్యూఎక్స్ లెటర్స్‌తో నేమ్ స్టార్ట్ అయ్యే వ్యక్తుల కోసం కార్డ్ సెట్ పిక్ చేసుకున్నారో సో చూద్దామండి అసలు. ఈ వ్యక్తి విషయంలో మీరిప్పుడు ఏం చేయాలి? అసలు యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా ఫస్ట్ నుంచి కూడా ఈ రిలేషన్‌షిప్ ఒక మిర్రర్ రిలేషన్‌షిప్ లానే ఉందండి. అంటే మీరేదైనా చేస్తే ఆ వ్యక్తి మీకోసం చేయడం, మీరేదైనా మాట్లాడితే ఆ వ్యక్తి అంటే దాని ప్రకారం మాట్లాడడం, ఇలాంటివే చేస్తున్నట్టున్నారు. ఆఫ్‌కోర్స్ ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయడానికి మీరేంటంటే ట్రై చేశారు. లైక్ చాలా ఛాన్సెస్ అయితే వచ్చాయి మీకు. ఆ ఛాన్సెస్ ప్రకారం మీరు ట్రై చేయడం కూడా జరిగింది కానీ, ఆ వ్యక్తి ఏంటంటే ఏ రోజు కూడా మీ ఇంటెన్షన్స్‌ని అర్థం చేసుకున్నట్టుగా నాకైతే అనిపించలేదు. వాళ్ళకి ఏదైతే అనిపించిందో దాని ప్రకారమే వాళ్ళు రియాక్ట్ అయినట్టు ఉన్నారు కానీ, బట్ మీ ఇంటెన్షన్ ఇది, మీ సిట్యుయేషన్ ఇది అని అర్థం చేసుకొనైతే ఏదైనా చేసినట్టుగా అయితే నాకు అనిపించట్లేదండి. దానికి రీజన్ ఏంటంటే ఈ రిలేషన్‌షిప్పే అలాంటిది. కార్మిక్ అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ సిట్యుయేషన్స్ అయినా అలా ఉన్నాయి. ఏది ఏమైనా సరే ఇక్కడ నేను కర్మ గురించి మాట్లాడాలనుకోవట్లేదు గానీ, బట్ థింగ్స్ ఏంటంటే ఎప్పుడూ కూడా హార్డ్‌గానే ఉన్నాయండి. అండ్ అలా అని చెప్పి మీరేంటంటే గివ్ అప్ చేయలేదు. మీరు ప్రయత్నాలు చేయాల్సిన విధంగా కొన్ని చేశారు. బట్ ఆ వ్యక్తికి ఏంటంటే అది అర్థం అవ్వకపోవడం కానీ, అది నచ్చకపోవడం కానీ, మొత్తానికి అంటే వాళ్ళు అది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఫీల్ అయ్యారు. అక్కడితోనేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఇంక మీకేం చేయాలో అర్థం కాని పరిస్థితికైతే మీరు వచ్చేసారు. సో, బేసిక్‌గా ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ఫస్ట్ మీరు కొన్ని క్లియర్‌గా అర్థం చేసుకోవాలండి. వాళ్ళైతే మీరనుకుంటుంది కాదు. వాళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్. సో, మేబీ అంటే మీరు మాట్లాడే విధానం ఆర్ మీరు చేసిన పనులు బట్టి వాళ్ళ రియాక్షన్ చూసి మీరు వాళ్ళదే అని అనుకుంటే, ఒరిజినల్‌గా వాళ్ళది కాదు. అంటే వాళ్ళకి మీరు ఎలా అర్థమయ్యారో దాని ప్రకారం వాళ్ళు రియాక్ట్ అవుతూ వచ్చారు కానీ, ఆ వ్యక్తి ఒరిజినల్‌గా, ఇండివిడ్యుయల్‌గా ఏంటి అంటే అది మీకు తెలీదు. మీరు అంటే వాళ్ళు ఇది అని అనుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీకేంటంటే ఈ వ్యక్తి ఒకలా అనిపిస్తూ ఉండొచ్చు. బట్ వాళ్ళది కాదు కాబట్టి ఈ వ్యక్తిని మీరేంటంటే స్టడీ చేయాల్సిన అవసరం అయితే ఫస్ట్ ఉంది. ఈ వ్యక్తితో మీరు మాట్లాడాలి అన్నా, ఈ వ్యక్తి విషయంలో మీరొక డెసిషన్ తీసుకోవాలి అన్నా సరే, ఆ వ్యక్తి ఏంటో ముందు మీరు అర్థం చేసుకోవాలి. మీకొకవేళ ఆ వ్యక్తి ఏంటో అర్థమైన తర్వాత కూడా, స్టిల్ మీ ఫీలింగ్స్ వల్ల మీరేంటంటే ఆ వ్యక్తిని మర్చిపోలేకపోయినా, ఆర్ ఆ వ్యక్తిని దూరం పెట్టలేకపోయినా సరే, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తాను. వెంటనే మీరు ఏదో చేసేయడానికి ఆర్ వెంటనే ఆ వ్యక్తితో మీరు మాట్లాడడానికి ఛాన్స్ లేదండి. ఎందుకంటే, ఈ వ్యక్తిని మీరు డీల్ చేయడం అనేది అంత ఈజీ కాదు. ఈ వ్యక్తిని మీరు డీల్ చేయాలి అంటే మీకు చాలా తెలివితేటలుండాలండి. చాలా స్మార్ట్‌గా ఇక్కడ థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటది. ఎందుకంటే, వీళ్ళని మీరు కంప్లీట్‌గా స్టడీ చేసిన తర్వాత, వాళ్ళతో ఎలా మాట్లాడాలి? ఎక్కడి వరకు మాట్లాడాలి? సో, అసలు అంటే వాళ్ళని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి అనేది మీరేంటంటే ఫస్ట్ అర్థం చేసుకోవాలి. అంతేకానీ ఇక్కడేంటంటే, ఈ వ్యక్తి గతంలో ఇలా ఉన్నారు కదా! సో, వాళ్ళదే అంటే వాళ్ళతోని మనం ఇలానే మాట్లాడాలి అని మీ పాస్ట్ అండర్‌స్టాండింగ్‌తో మాత్రం డీల్ చేయడానికైతే అవ్వదండి. అండ్ ఇంకొకటి ఈ వ్యక్తి విషయంలోనేంటంటే థింగ్స్ అనేవి వర్కౌట్ అవ్వవేమో, లేకపోతే ఇంకా ఇలానే ఉంటదేమో అని కూడా మీకు మీరే డిసైడ్ అయిపోవద్దు. అండ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే కొన్ని అంటే నేను చెప్పినట్టుగా మీరైతే అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళు ఒరిజినల్‌గా ఏంటి అనేదైతే మీకు అర్థం అవ్వలేదు. జస్ట్ వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసిన ప్రకారం అంటే వాళ్ళదే అని మీరనుకున్నారు. సో, ఇది యాక్చువల్‌గా మీ వైపు నుంచి ఫాల్ట్ అనే నేను చెప్తాను. యాక్చువల్‌గా ఇక్కడ మీరు రాంగ్ చేయలేదు. బట్ వాళ్ళని మీరు అలా అర్థం చేసుకోవడం అనేది మీ ఫాల్ట్ అండి.
కానీ ఒరిజినల్‌గా మీరు ఆ వ్యక్తి ఏంటి అని స్టడీ చేసుంటే, వాళ్ళని మీరు ఎలా డీల్ చేయాలో, వాళ్ళని ఎలా టార్గెట్ చేస్తే సిట్యుయేషన్స్ బెటర్ అయ్యి ఉండేదో మీకు అర్థమయ్యి ఉండేది. ఇప్పటికైనా మీకది అర్థమైతే తప్ప, ఈ వ్యక్తి కావాలా వద్దా అనేది మీరు డిసైడ్ చేసుకోలేరు. ఆర్ ఈ వ్యక్తి విషయంలో నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోలేరు. సో, నేనైతే ఒకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్ కూడా కార్మిక్ అవ్వడం వల్ల వ్యక్తితోనేంటంటే మీరు జాగ్రత్తగానే ఉండాలండి. వ్యక్తిని మీరు చాలా స్టడీ చేయాలి. స్టడీ చేసిన దాన్ని ప్రాసెస్ చేసుకొని మీరు ఫస్ట్ డిసైడ్ అవ్వాల్సుంటది. ఈ వ్యక్తితో ఉండగలరా లేదా? ఒకవేళ ఈ వ్యక్తితో ఉంటే డెఫినిట్‌గా కొన్ని డిఫికల్టీస్ కానీ, కొన్ని సిట్యుయేషన్స్ కానీ ఉంటాయి. అవి మీకు ఓకేయా? కాదా? ఇవన్నీ మీరు డిసైడ్ అయిన తర్వాతే మీరు యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చూస్తున్న ప్రకారం నాకేమనిపిస్తుందంటే, ఈ వ్యక్తిని మీరు సింపుల్‌గా కాంటాక్ట్ చేసి, మాట్లాడేసి థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకునే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ అలా ఎవరైనా చేసినా సరే మళ్ళీ, మళ్ళీ కూడా మీ ఇద్దరి మధ్యలో ఇలానే సేమ్ ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఎందుకంటే ఇది కార్మిక్ కాబట్టి అక్కడ అంటే కొన్ని కట్ చేయాల్సిన అవసరం కానీ, కొన్ని చేంజెస్ కానీ రావాల్సిన అవసరం ఉంది. అలా రావాలంటే ముందు ఈ వ్యక్తి ఏంటో మీకు తెలియాలి కదా! ఈ వ్యక్తిని ఎలా డీల్ చేయాలో తెలియాలి. ఇది కాకుండా ఈ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న డిఫరెన్సెస్‌ని ఎలా సార్ట్ ఔట్ చేయాలి. ఎందుకంటే ఫ్యూచర్‌లో కూడా మీ ఇద్దరి మధ్యలో కొన్ని డిఫరెన్సెస్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. సో, ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మీకు ప్రతిదీ క్లియర్‌గా ఉండాలి. మీ ఆన్సర్స్ ఎప్పుడైతే క్లియర్‌గా ఉంటాయో అండ్ ఈ వ్యక్తి విషయంలోనేంటంటే ప్యూర్‌గా మీ ఎమోషన్స్ కూడా చూపించడానికి అవ్వదు. మీరేంటంటే వాళ్ళ ప్రకారం అక్కడున్న సిట్యుయేషన్స్ ప్రకారం కూడా కొంత రియాక్ట్ అవ్వాల్సుంటుంది. సో, దానివల్ల ఇక్కడ మీరేంటంటే ఈ వ్యక్తిని ప్రాక్టికల్‌గా అప్రోచ్ అవ్వాలి. ఆర్ రియాలిటీ ప్రకారం మీరేంటంటే థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. అలా మీరు ఉండగలరా లేదా కూడా చూసుకున్న తర్వాతే ఈ వ్యక్తి విషయంలో మీరు ఏదైనా చేయడం మంచిది. నేనైతే ఒకటే చెప్తానండి. ఈ వ్యక్తి విషయంలో మీకు ప్రతీదీ అర్థమైంది. మీరు అంటే అన్నీ సార్ట్ ఔట్ చేసుకున్నారు అన్న తర్వాతే మీరు ఒకవేళ వీళ్ళతో ఉండాలి అనుకుంటే ప్రయత్నాలు చేయండి. లేకపోతే మాత్రం ప్రయత్నాలైతే చేయొద్దు. ఎందుకంటే ఈ వ్యక్తి విషయంలో మీరు ప్రయత్నాలు చేసినా సరే కొన్ని మీరు అర్థం చేసుకోకుండా ముందుకు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ సేమ్ సిట్యుయేషన్స్ రిపీట్ అవుతాయి. ఒకవేళ మీకు అర్థమైన తర్వాత కూడా స్టిల్ ఈ వ్యక్తే కావాలి అనుకుంటే ఇంకా నేను దానికి ఎక్కువ చెప్పను. ఎందుకంటే ఆ వ్యక్తితోని మీరు అంటే ట్రావెల్ అవ్వాలి అంటే మాత్రం మీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి చాలా హైగా ఉండాలండి. మీ ఎమోషన్స్ అనేవి చాలా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అట్ ద సేమ్ టైమ్ ఆ వ్యక్తితో మీరు చాలా స్మార్ట్‌గా మాట్లాడాల్సుంటుంది. ప్రాక్టికల్‌గా మీ అప్రోచ్ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏంటంటే మీరు కంట్రోల్ చేయగలుగుతారు. సో, డెఫినిట్‌గా ఇద్దరి మధ్యలోని పర్సనాలిటీ క్లాష్ అయితే ఉంటదండి. ఎందుకంటే ఈవెన్ ఇది మిర్రర్ లైక్ సిట్యుయేషన్ లాగా మీరు అనుకున్న ఆ వ్యక్తి ఏంటంటే మీ ప్రకారమే రియాక్ట్ అవుతున్నారని మీకు గతంలో అనిపించినా, ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా ఉంటది అంటే ఆ వ్యక్తిని మీరు స్టడీ చేసి వాళ్ళ సిట్యుయేషన్స్ అర్థం చేసుకొని వాళ్ళని డీల్ చేస్తే వాళ్ళు గతంలో లాగా ఉండరండి. ఎందుకంటే ఆ వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా అది కాదు. వాళ్ళు కంప్లీట్‌గా డిఫరెంట్. బట్ మీరు వాళ్ళని అలా చూసారు. అంటే మీరు వాళ్ళని గుడ్ పర్సన్ అయినా అనుకోవచ్చు, బ్యాడ్ పర్సన్ అయినా అనుకోవచ్చు. వాళ్ళ రియాక్షన్స్ అంటే ఉన్న ప్రకారం మీరు అనుకుంటారు. బట్ మీరు గుడ్ అనుకున్నా, బ్యాడ్ అనుకున్నా వాళ్ళది కాదు ఫస్ట్. కంప్లీట్‌గా డిఫరెంట్ అంతే. ఆ డిఫరెన్స్ అనేది మేబీ మీకు ఇప్పటికే తెలియాలి. తెలియకపోయినా సరే తెలుసుకునే ప్రయత్నం చేయండి. తెలుసుకున్న ప్రయత్నం చేసిన తర్వాత మీరు అలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయగలరా లేదా చూసుకుంటారు. చూసుకున్న తర్వాత చేయగలరు అనుకుంటే దానికి మీరేంటంటే ప్లాన్ చేసుకోవాలి. ప్లాన్ చేసుకున్న తర్వాతే యాక్షన్ తీసుకోండి. ప్లానింగ్ లేకపోతే అసలు యాక్షనే తీసుకోవద్దు. ఒకవేళ కానీ ఈ వ్యక్తి విషయంలో అంటే ఇంక నేను చేయలేను, నా వల్ల అవ్వదు అనుకుంటే డ్రాప్ అయిపోండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే ఈ వ్యక్తితోని మీరేంటంటే థింగ్స్‌ని వర్కౌట్ చేసుకోవడం అయితే అంత ఈజీగా ఉండదండి. చాలా టఫ్‌గా ఉంటది. సో, దానికి మీరేంటంటే మెంటల్‌గా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. మీకు చాలా క్లారిటీ ఉండాలి. అలా అయితే కొంచెం అంటే కొన్ని ఆడ్స్ ఉన్నా హ్యాండిల్ చేయగలుగుతారు. అది పరిస్థితి. సో, అసలు ఇంకా చూద్దాం యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో ఈ సిట్యుయేషన్‌కి. హ్మ్. సో, ఈ వ్యక్తికి మీకు మధ్యలోనేంటంటే ఏదో చాలా బలంగానే జరిగిందండి. టోటల్లీ అన్‌ఎక్స్‌పెక్టెడ్. మీరు అనుకోలేదు. ఆ వ్యక్తి కూడా ఏది ప్లాన్ చేసి చేయలేదు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అయితే ఏదో జరిగింది బిగ్ థింగే. సో, అక్కడి నుంచి ఏంటంటే మీరు చాలా డిస్టర్బ్ అయిపోయారు. యాక్చువల్‌గా ఈ రిలేషన్‌షిప్‌లో మీకు ఫస్ట్ హోప్ లేదండి. ఈ రిలేషన్‌షిప్‌లో ముందుకు వెళ్ళినా ఇలానే ఉంటదని మీరైతే అనుకుంటున్నారు. ఎందుకంటే చాలా ఫేస్ చేశారు కాబట్టి మీకైతే ఎక్కడ పాజిటివ్‌గా అనిపించట్లేదు. బట్ ఎక్కడో చిన్న కన్‌ఫ్యూజను. అది కూడా ఎందుకు అంటే ఇప్పుడు పాస్ట్ మెమోరీస్ అనేవి ఉంటాయి కదా! ఒకప్పుడు అంటే ఒక వ్యక్తితో మనం హ్యాపీగా ఉండొచ్చు, సాడ్‌గా ఉండొచ్చు. సో, ప్రతిసారి కూడా సాడ్ మూమెంట్సే గుర్తురావు కదా! హ్యాపీ మూమెంట్స్ కూడా గుర్తొస్తుంటాయి. సో, దానివల్ల మేబీ ఏంటంటే కన్‌ఫ్యూజ్ అవుతున్నట్టున్నారు. యాక్చువల్‌గా నేనిక్కడ మీకు ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి విషయంలోనేంటంటే మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోవడం కానీ, అసలు ఒరిజినల్‌గా మీ ప్రయారిటీస్ ఏంటో మీరు అర్థం చేసుకొని,
అప్పుడు మీరు అంటే ఈ వ్యక్తి విషయంలో ఏదైనా చేయడానికి ముందుకు వెళ్ళండి. ఫస్ట్ మీకసలు అంటే ఒక క్లారిటీ అయితే ఇక్కడ రావాల్సిన అవసరం కనిపిస్తుంది. యాక్చువల్‌గా అయితే రిలేషన్‌షిప్‌లోనే పెద్దగా మీకు పాజిటివ్ ఫీలింగ్ కానీ, పాజిటివ్‌గా ఏదో జరిగిపోవాలని కానీ ఏం లేదు. బట్ నేను చెప్పినట్టుగా అప్పుడప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతున్నారు. ఎందుకంటే పాస్ట్‌లో ఆ వ్యక్తితో మీరు మంచిగా ఉన్నారు కాబట్టి, అది కూడా గుర్తొచ్చి మిమ్మల్ని ట్రబుల్ చేస్తుంది. అందుకే మీరేంటంటే కొన్ని సార్లు డిసైడ్ అవ్వలేకపోతున్నారు. మీరు అంటే కరెక్ట్ చేస్తున్నారా? రాంగ్ చేస్తున్నారా? ఈ వ్యక్తి విషయంలో ఎలా అంటే ఉంటే బెటరు? ఏం చేస్తే బెటరు అనే విషయంలోని. సో, బేసిక్‌గా నేనైతే ఇక్కడ మీకొకటే చెప్తానండి. అదేంటంటే, మీరు ఒక క్లారిటీ తెచ్చుకోండి ఫస్ట్. ఆ క్లారిటీ ఏంటంటే, మిమ్మల్ని మీరు ఫస్ట్ పెట్టుకొని, ఇక్కడ థింగ్స్‌ని మీరేంటంటే, కరెక్ట్‌గా హ్యాండిల్ చేయగలరా లేదా? ఈ రిలేషన్‌షిప్ నిజంగానే మీకు అంటే ఇంట్రెస్ట్ ఉందా? ఈ రిలేషన్‌షిప్పే కాదు, ఈ వ్యక్తి అంటే మీకు నిజంగానే ఇంట్రెస్ట్ ఉన్నారా? ఈ వ్యక్తిని మీరు ప్రయారిటైజ్ చేయగలరా? మిమ్మల్ని మీరు ఫస్ట్ ప్రయారిటైజ్ చేసుకున్నా, నెక్స్ట్ అయినా ఈ రిలేషన్‌షిప్‌ని ప్రయారిటైజ్ చేయాలి కదా! సో, మరి అలా చేయగలరా లేదా అనే క్లారిటీ కూడా మీరు తెచ్చుకున్న తర్వాత, అప్పుడు ఈ వ్యక్తి విషయంలో మీరు ప్రొసీడ్ అవ్వడం బెటర్. అంటే ముందు వాళ్ళని స్టడీ చేయాలండి. ఆ తర్వాత స్లోగా మీరేంటంటే స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళగలరా లేదా అర్థమవుతుంది. ఏది ఏమైనా సరే ఆ విధంగా అయితే మీరు ట్రై చేయండి. సో, మీకు కూడా ఏంటంటే ఇక్కడ క్లారిటీ అయితే రావాల్సిన అవసరం కనిపిస్తుంది నాకు. వస్తే మాత్రం మీరు చేయాలనుకుంటుంది చెయ్యొచ్చు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.